నరేంద్ర మోడీ గారు 2014లో ఈ దేశానికి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలైనటువంటి కుమ్మరి, కమ్మరి, నేత, వడ్రంగి, సాకలి, మంగలి, బోయ, వడ్డెర లాంటి కులాలకు సంబంధించినటువంటి కుల వృత్తులకు సంబంధించి వారు చేసేటటువంటి నైపుణ్యమైనటువంటి పనిని గుర్తించి వారి పనులకు ప్రాధాన్యతనిస్తూ ఈ దేశంలో వారిని ముందుకు తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో విశ్వకర్మ యోజన అన్నటువంటి ఒక పథకాన్ని తీసుకొని వచ్చి కుల వృత్తులందరూ కూడా రుణ సౌకర్యం అందించే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశంలో బట్టలు లేకోకుండా దిశమలతో తిరుగుతున్నటువంటి ఆది మానవుల కాలం నుంచి దేశానికి నాగరికత నేర్పించే క్రమంలో బట్టలు నేసి ఈ ప్రపంచానికి దుస్తులు ధరించాలని చెప్పి అందమైనటువంటి బట్టలు నేసిచ్చినటువంటి చేనేతలు ఈరోజు వారి బ్రతుకులు దుర్భరమై జీవనం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని గమనించి వారి నైపుణ్యాన్ని వారి కష్టాల నుంచి ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా నేత నేస్తున్నటువంటి నేతన్నలకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి యోచించి నిర్ణయం తీసుకోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా హర్షించే విషయం. అంతేకాకుండా ఈరోజు అన్ని వెనుకబడినటువంటి కులాలతో పాటు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరి పట్ల కూడా సమగ్రమైనటువంటి అవగాహనతో దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతి సందర్భంలో కూడా అన్ని రంగాల్లో అన్ని సామాజిక వర్గాలను ముందుకు తీసుకొని వస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా వారు తీసుకున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు మేము హర్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 2026 5వ తారీఖున విజయవాడలో నిర్వహించబోతున్నటువంటి చేనేత సదస్సుకి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుండి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, చేనేత వర్గానికి సంబంధించినటువంటి చేనేత రంగానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల కాలంలో అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ప్రత్యేకంగా ఓబీసీ రంగాలకు చెందినటువంటి అనేక కులాల ప్రజల యొక్క వృత్తుల్ని మరొక్కసారి ఒక చారిత్రకమైనటువంటి కులాలు, చారిత్రకమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్ని కనుమరుగవుతున్నటువంటి సందర్భంలో వాటిని వెలుగులోకి తెస్తూ వాటికి జీవన విధానాన్ని కల్పిస్తూ జీవం పోస్తూ ఈరోజు ప్రతి కులంలో ఉన్నటువంటి వృత్తికి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఒక చరిత్ర, ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా ఈరోజు మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కాపాడేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉంది. అందులో ప్రత్యేకంగా చేనేత సంబంధించి కనుమరుగవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరొకసారి ఆ చేనేతలని ఆదుకుంటూనే ఆ చేనేత కార్మికుల యొక్క కష్టాన్ని వారిస్తున్నటువంటి ఈ దేశానికి ఒక చక్కటి రూపకల్పనని మరొకసారి వెలుగులోకి తెచ్చేటువంటి ఒక కార్యక్రమంగా తీసుకుంటా ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేనేత వర్గాన్ని కాపాడుకుంటూ వారిని ఆదుకునేటువంటి ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ముందు ఉంచి ప్రతి కుటుంబానికి ఈరోజు సంవత్సరానికి 25,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం నుండి అందేటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓబీసీ మోర్చా సాధించినటువంటి ఒక విజయం ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చేనేత రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సంకల్పంతో మహత్తరమైనటువంటి లక్ష్యంతో చేపడుతున్న ఆగస్టు 5వ తారీఖు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయవాడకు తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. కదిరి నియోజకవర్గం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా చేనేత కార్మికుల దినోత్సవం
ఆగస్టు 5వ తేదీన జరుగుతున్న సందర్భంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా చేనేత కార్మికులందరూ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బలహీన వర్గాలు, ముస్లిమ్స్ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ప్రతి ఒక్క జాతికి సంబంధించిన వారు చేనేత కార్మికులుగా ఉన్నారు. వాళ్లకు ప్రతి చోట కూడా సమస్యలు ఎదురై వాళ్లకు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఈ వాళ్ళు చేస్తున్న కూలి పనులలో వాళ్ళకు ఆదాయం కూడా అందక జరుగుతున్న ఈ సమస్యల గురించి భారతీయ జనతా పార్టీ వాళ్ళ సమస్యలను గమనించి వాళ్లకు ప్రతి ఏటా 25,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆగస్టు 5వ తేదీ జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్క చేనేత కార్మికులు పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కదిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఏదైతే చేనేత కార్మికుల గురించి కానీ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కానీ, అదేవిధంగా కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే విజయవాడలో జరుగుతున్నటువంటి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క పవిత్రమైన ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మైనార్టీలకి సంబంధించినటువంటి చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఇందులో కులము, మతము అని లేకుండా, ప్రాంతము అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అతీతంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ రుణాలు ఏర్పడించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే చేనేత కార్మికులు ఏదైతే 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎవరైనా కూడా రుణం పొందవచ్చు. అంతేకాకుండా ఆ యొక్క రుణంలో సబ్సిడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఇవ్వడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఒక బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా కార్మికులకు, కర్షకులకు ఒక మంచి పథకానికి చేయూతగా నిలిచినటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో. అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ఉదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖు భారతీయ జనతా పార్టీ అలాగే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో నిర్వహిస్తున్నాం. మామూలుగా ప్రపంచ చేనేత దినోత్సవం ఆగస్టు 7న కార్యక్రమం నిర్వహిస్తారు మొత్తం. అయితే 2 రోజుల ముందుగానే భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి చేనేతలు ఎవరైతే ఉన్నారో, నేతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ సాధకుల గురించి అక్కడ చర్చా కార్యక్రమం అనేది ఉంటుంది. అలాగే చేనేతలు సింధు నాగరికత నుంచి కూడా ఈ సమాజానికి వస్త్రం అనే ఒక క్లాత్ను ప్రొవైడ్ చేసినటువంటి చేనేతలకు వాళ్ళ గుర్తింపు కోసమని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి చేనేతలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే మొన్న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గోపి శ్రీనివాస్ గారి నాయకత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అంతకుముందు చేనేత నేతన్న నేస్తం అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి 25,000 రూపాయలను ఇస్తూ వాళ్ళ జీవనోపాధికి ఇచ్చేది. అప్పుడైతే కొన్ని అర్హతలు ఉన్నాయి, ఏది వయసు కానీ లేదంటే మగ్గం ఉందా లేదా అనే కొన్ని నియమ నిబంధనలు ఉండేటివి. ఏదైతే విజయవాడ నగరంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ అర్హతలన్నీ సడలింపు చేస్తూ నేతన్న
ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అర్హత ఉన్నట్లు, బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్నట్లు ఆ కార్యక్రమంలో ఇప్పుడు నేతన్నగా మగ్గం వేసే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ముందుకు రావడం అనేది జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓబీసీ మోర్చా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ నెల 5వ తారీఖు విజయవాడలో జరిగే చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి చేనేతలందరూ కూడా, నేతన్నలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాత.